ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మరికొద్ది నిమిషాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫోటో ఎగ్జిబిషన్ విజిట్ చేసేందుకు వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కోనేదాల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఏఎం గ్రీన్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ విజిట్ చేయడం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గోదావరి ఫెర్టిలైజర్ అండ్ ఆల్సో నాగార్జున ఫెర్టిలైజర్ రావాలి. అది ఎలక్షన్ ప్రామిస్. అది 83 ఎలక్షన్ కు ప్రామిస్. అది వస్తాని దీన్ని సాధించడం కోసం అప్పుడు నాగార్జున కేవీకే రాజు గోన్ ఫర్ హిమ్ 40 years story. I remember very well. కేవీకే రాజు తెల్లవారుతో 6 గంటలకు వచ్చేసేవాడు. అది అయ్యే వరకు ఇదే పని. ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్ బిగ్ ఇండస్ట్రీ. సేమ్ థింగ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ గ్రీన్ and green but little larger capacity and larger objectives, wider agenda and geographically. అప్పట్లోనే ఇక్కడ గోదావరి ఫెర్టిలైజర్ వచ్చింది. అది మాత్రం అట్నే ఉంది. ఇప్పుడు పక్కనే ఉంది. So we started, sir. First thing we did is we took care of all the employees, sir. Last year when we took over, took care of all of them, gave them the reassurance, and we first improved the plant conditions and working conditions in the plant. After that, we launched the project to convert this into a green ammonia plant, sir. Adi around 6 months back work start chesam, sir. Typical projects works we started. First soil investigation, soil testing, even environmental studies anni chesesi dan tarvata, sir, we started doing the piling and soil strength అని చేసుకుంటూ the first most important things, sir, ఇందులో, sir, we have a lot of equipment that has to come in the from outside, right? Huge amount of capital equipment has to come. Long lead items చాలా ఉన్నాయి, sir, and that we ordered. Most of them we ordered by now. First మొన్నే వచ్చింది, sir, ఇది. So that and by ఇది ఎయిర్ సపరేషన్ యూనిట్ అంటారు, sir. USA నుంచి వచ్చింది, sir. ఎయిర్ లిక్విడ్ ఫేమస్ కంపెనీ ఎయిర్ లిక్విడ్ నుంచి వచ్చింది. Along that we started the most construction long lead items, sir. Ammonia storage tanks are the big things, sir, because this ammonia is minus 33 degrees. You have to store it in a very cryogenic environment. So a storage tank construction charges, sir. Okay. So these are, each tank will have 20,000 tons of ammonia listing, sir. 20,000 tons. In the future 40,000. ఇండియాలో ఎక్కడ లేదు, సార్. 40,000 లేదు, ఆపారు లేదు. అప్పుడే 40,000 స్టార్ట్ చేసేవారు. తర్వాత చూసిన తర్వాత తిరిగి నెక్స్ట్ వన్ బిల్డింగ్ 40,000. సో దిస్ ఇస్ ఇండియాస్ బిగ్గెస్ట్, సార్. 20,000. ఇప్పుడు అనిల్ గారు అన్నారు గ్లోబ్ లో 40,000 ఉంటే మనం ఎందుకు 20,000 అని. సో నెక్స్ట్ ఇట్ విల్ 40,000. దట్స్ గుడ్. గ్రేట్. బయట మోరియా సార్. నమస్కారం. మనోడు. అచ్చా, నువ్వేం చేస్తా ఉంటావా? నేను గ్రీన్ కో సిఓ అనండి. వి పార్ట్ విత్ గోపి ఫర్ ఎ లాంగ్ టైం. లాస్ట్ టైం ఒకసారి కలిసాను సార్. Maury with us last 10 years, sir. Culture from an IIT Bombay, sir. He continued from the time onwards. After me and Mahesh, he runs the whole organization. Okay. ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సార్. దీన్ని ఎయిర్ సపరేషన్ యూనిట్ అంటారు. జస్ట్ ఎయిర్ తీసుకొని అందులో నుంచి నైట్రోజన్ సపరేట్ చేస్తాం, సార్. ఇది ఎలక్ట్రోలైజర్, సార్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ థింగ్. ఇట్స్ నాట్ న్యూ టెక్నాలజీ, బట్ వీఆర్ It's a process, I would say, it's a 100 years old technology, sir. But saying that the scale what we're doing now, but never there in the whole world, sir. So for that we have partnered with a company called John Cockrell from Belgium, sir. We have 50% shareholders with whom actually we're manufacturing electrolyzers as well while we are erecting them here. 1960లో బాక్రనంగల్ డ్యామ్, సార్. ఆ రోజుల్లో మనకి అమోనియా లేదు, సార్, ఇండియాలో. ఆయిల్ అండ్ గ్యాస్ లేదు. సో బాక్రనంగల్ డ్యామ్ లో ఇలాంటి టెక్నాలజీ పెట్టి యూస్ టు మేక్ అమోనియా. ఇప్పుడు now they're selling gas. Even Norway lo gaani first when the ammonia was invented, this was actually hydrogen was produced first, not from the gas నుంచి CH4 నుంచి crack చేసి 20 years నార్వే అంతా they only built hydro only to make ammonia, not for power. So మళ్ళీ గ్యాస్ వచ్చి చీప్ అయిపోయి అని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ పెద్ద అయిపోయి they did not allow this technology. Now because of the renewable power మనం closed పంప్ స్టోరేజ్ తో చీప్ అయినాక దీనికి వాల్యూ వచ్చింది. దీని ఇన్పుట్స్ ఆర్ ఓన్లీ వాటర్ అండ్ రెన్యూబుల్ పవర్.
దీని ఇన్పుట్ ఎయిర్, దీని ఇన్పుట్ వాటర్ అండ్ రెన్యూబుల్ పవర్ సార్. హైడ్రోజన్ వస్తుంది, నైట్రోజన్ వి మిక్స్ ఇన్ దిస్ అమోనియా లూప్ సార్. నైట్రోజన్ కలిసేసి అమోనియా చేస్తాం. సో అవర్ ఇన్పుట్ సార్ ఈజ్ ఎయిర్, వాటర్, సోలార్. And we get ammonia to export the world. Green, no CO2 emission at all sir, zero. Right, ఇక్కడ నుంచి ammonia, we'll send it, store in these tanks that we are building, and through the ports we will ship it to the globes. ఇది అంతా క్రయోజెనిక్ లో స్టోర్ అవుతుంది సార్. ఈవెన్ షిప్స్ లో క్రయోజెనిక్ షిప్స్ వస్తాయి సార్. సో దే యాక్చువల్ ఈవెన్ ద ట్యాంక్స్ టు షిప్స్ యాజ్ వెల్ టు క్రయోజెనిక్ పైపింగ్ యాజ్ వెల్. So they have to be tightly integrated ecosystems. From ammonia, you can convert to other products. As the ammonia is used for an either you can say shipping fuel కింద కానీ crack the ammonia and use the hydrogen to then refineries to refinery కోసం. Even chemicals, everything. Chemical industry value chains, all chemical value chains. మొత్తం జపాన్, కొరియా గవర్నమెంట్ హెస్ టేకెన్ ఇనిషియేటివ్. ఈ కోల్ ప్లాంట్స్లో 30% అమోనియాతో ఫైర్ చేయాలి. బ్లెండ్ చేస్తారు సార్. కోల్ తోటి అమోనియా బ్లెండ్ చేస్తే కార్బన్ ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది సార్. యూస్ ఫర్ పవర్, యూస్ ఫర్ షిప్పింగ్. సార్ షిప్పింగ్ ఏంటంటే ఫ్యూయల్ ఆయిల్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొల్యూటింగ్. 2035 తర్వాత ఆల్ న్యూ షిప్స్ ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది సార్, విల్ బి ఓన్లీ అమోనియా బేస్డ్. మనం కొంచెం ఫాస్ట్ గా చేయొచ్చులేండి. So India is actually మన refinery industry sir. We import $21 billion of LNG to for refinery money for the hydrogen. The same ammonia used to use the hydrogen to do a refinery. Under it, close to 15% of our energy market. How much what we use it for? Yeah, రండి. రండి. కామ్ నువ్వు కూడా రా. ఈ బటన్ ఫస్ట్ బెడ్రూమ్ కాదు కాదు, ఏ బటన్ ముందు కరెంట్ ఇద్దరు. So you're getting concrete imports sir. టెక్నాలజీ ఉపయోగించారు. Next equipment. కాంక్రీట్ పోరింగ్. Yeah. That's equipment. Concrete. టెక్నాలజీస్ మారిపోయింది. ఇప్పుడు మీరు బ్రిక్ పట్టుకునే పని లేదు. సెకండ్ బోటల్ సార్, అది సార్ అంతగా ఆగిందండి. అది కూడా రేపు కానీ అయింది. చేసా. ఓకే, అదేనా? అదే సార్, అది ఏ సపరేషన్ యూనిట్స్ అన్ని కాంపోనెంట్. ఇంకొక మ్యాచ్ వస్తుంది. ఇవన్నీ మన కేమిన్ అన్న ఎంత షిప్ అండి? హౌమన్ షిప్, పార్ట్ ఆఫ్ షిప్స్ 30,000 DWT, one large ship తోటి US నుంచి డైరెక్ట్ గా వచ్చేసి ఫుల్ షిప్ వచ్చాయి సార్. ఎయిర్ వాషింగ్ యూనిట్ సార్. ఇందులోకి ఎయిర్ ఫస్ట్ వెళ్ళి క్లీన్ అవుతుంది సార్. దాని తర్వాత టేక్ ఇట్ ఇంటూ క్రయోజెనిక్. యా, రండి రమ్మ. నమస్కారం మహేశ్వర. నమస్కారం. నమస్కారం. రండి. నమస్కారం. దా. నిలబడుకుంటే బెటర్ కదా. రండి. గాలిలో ఉన్న నైట్రోజన్ని అబ్జార్బ్ చేసుకొని తద్వారా వాటర్తో దాన్ని కొలైడ్ చేసి ఏ విధంగా అయితే ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ లేకుండా ఈ ఎనర్జీని ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నారు, ఆ నైట్రోజన్ గ్యాదరింగ్ మిషన్స్ని, అదేవిధంగా మెకనైజ్డ్ టెక్నాలజీ కలిగినటువంటి మిషన్స్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఎరెక్షన్ సెరమనీకి పైలన్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. Everyone put your hands together, dear ladies and gentlemen. India's first major equipment erection ceremony
world's largest green hydrogen, green ammonia complex, and initiative by AM Green. Heartiest congratulations to entire the team of AM Green. Once again, round of applause everybody. ఏ విధంగా అయితే భారతదేశంలో అగ్రగామిగా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ లో గ్రీన్ కో అగ్రస్థానంలో నిలిచిందో, ఆ రెన్యూవబుల్ ఎనర్జీని ఇంకా పునరుత్పాదించి క్లీన్ అండ్ గ్రీన్ అమోనియా అండ్ గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రొడక్షన్ కి శ్రీకారం చుడుతూ ఈరోజు పైలన్ ఇనాగ్రేషన్ చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మేజర్ ఎక్విప్మెంట్ ఎరెక్షన్ సెరమనీని కంప్లీట్ చేసుకొని సభా కార్యక్రమం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. గొప్ప ప్రారంభంగా ఒక బృహత్తరమైనటువంటి వేడుకలుగా ఏఎం గ్రీన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధారణంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి హార్దిక స్వాగతం. గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఏఎం గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ గౌరవనీయులు సిహెచ్ అనిల్ కుమార్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ జేఎండి గారు ఏఎం గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ గౌరవనీయులు కె మహేష్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్ గౌరవనీయులు వాసంశెట్టి సుభాష్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎంపీ గారు రాజ్యసభ గౌరవనీయులు సతీష్ బాబు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎంపీ గారు లోక్సభ గౌరవనీయులు టి ఉదయ్ శ్రీనివాస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కాకినాడ రూరల్ గౌరవనీయులు పంతం నానాజీ గారు పి వెంకటేశ్వరరావు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కాకినాడ అర్బన్ గౌరవనీయులు బి వెంకటేశ్వర్ గారు, వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ అపూర్వ భారత్ ఐఏఎస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం.